హలో అండి అందరికీ వెల్కమ్ టు ఇషాతో ముచ్చట్లు. ఉషాతో ముచ్చట్లు మధురమైన వేణు. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు సండే అయినా సరే వీ హ్యావ్ ఏ మీటింగ్, జేసీఐ మిడ్కాన్ మీటింగ్ ఉందన్నమాట, కళ్యాణోత్సవ్ది. సో అక్కడికైతే అటెండ్ అయ్యాను. సో ఈ రోజంతా కళ్యాణోత్సవ్లో మిడ్కాన్ మీటింగ్లో నేను ఏమేమి చేశాను, మీటింగ్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతాయి ఏంటి అవన్నీ చూపిస్తాను అనమాట. అండ్ షీఈస్ ద సంఘమిత్ర, వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్. సో ఇక్కడ మేము ఎందుకు వెయిట్ చేస్తున్నాం ఏంటి అని మేము ఇక్కడ చెప్తాము, చూడండి. ఎండ లేదు కానీ ఉప్పు వస్తుంది, చౌండ్లు కారుతున్నాయి. ఎగ్జాక్ట్లీ గైస్, పైకి వెళ్తే ఎక్కడ టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడే ఉన్నాం. అయినా కూడా రావట్లేదు. ఇక్కడే అంటే అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు గైస్. ఓవర్ డ్రెస్ అయ్యి ఉన్నాం మేము. ఇలా రోడ్లో మేము నించుంటే అలానే చూస్తారు ఆబ్వియస్లీ. అది మా తప్పు ఇక్కడ నించోడా, అండ్ రావట్లేదు. సర్లే గైస్, ఈ రోజంతా ఏమేమి చేస్తామో మేము ఇద్దరం కలిపి చూపిస్తాం. సో ఈ పిల్ల డ్యాన్స్ కూడా చూపిస్తాను గైస్. బాయ్. ఇదిగోండి గైస్, మేము వచ్చి గంట అయింది. వీళ్ళు చూడండి ఎప్పుడు వచ్చారు. ఇదిగోండి గైస్, ఈయనే ఆ మహాన్ భావుడు వీపీ బిజినెస్ గైస్. వెరీ గుడ్. చరిత గారు హాయ్ చెప్పండి. మేము ఇక్కడ మీటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. మీటింగ్ వచ్చేసి బెస్ట్ వెస్టర్న్లో జరుగుతుంది. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ బెస్ట్ వెస్టర్న్కి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు కూర్చున్నాము. లోపలికి వచ్చి చూసేసరికి హస్బెండ్ అండ్ వైఫ్ ఫోన్స్ చూసుకుంటున్నారు. నేను వీడియో తీశాను, సింక్లో భలే ఫోన్స్ చూసుకుంటున్నారు అని చెప్పేసి. సో అవి నన్ను చూసి నవ్వుతుంది. అవి నన్ను చూసి, నేను క్లయింట్తో మాట్లాడుతున్నాను, నీ పని బాగుంది, నువ్వు వీడియోలు తీసుకోలే అన్నట్టు రిప్లై ఇచ్చారనమాట. అండ్ మమ్మల్ని ఇక్కడ సన్నాయి మేళంతో లోపలికి ఇన్వైట్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది గైస్ ఆ సౌండ్. అండ్ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్తో ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు. గుడ్ మార్నింగ్. Truly it was a spectacular start. Let's give a huge round of applause for that mesmerizing performance. Vice President Region B hereby call to order the Kalyanotsav Midcon celebration of Region B to commence. JCI Midcon Kalyanotsav here in our beautiful city under the banner of our local organization JCI Vizag Port Timagos. This is not just an event. అండ్ ఇక్కడ మేము కూర్చొని దీర్ఘంగా మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నాము. అండ్ ఇక్కడ చూడండి మేము ఎలా నవ్వుకుంటున్నామో. గ్రూప్లో ఎవరైనా టామ్ అండ్ జెర్రీ ఉన్నారంటే అది మేమే అనమాట. అండ్ ఇక్కడ ఈవెంట్ ఇనాగ్రేట్ చేస్తున్నారు బై లైటనింగ్ ది ల్యాంప్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మీకు అక్కడక్కడ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ దగ్గర మాత్రం మీకు పెడుతున్నాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఇక్కడ తిని పేరు దక్ష అనమాట. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు చూపిస్తున్నాడు, నాకు ఫొటోస్ తీయు అని అడుగుతున్నాడు. తీసేసి మా మమ్మీకి పంపించు అని చెప్తున్నాడు. అండ్ అక్కడ చూడండి చాక్లెట్స్ అట్లా సన్నాయి మేళంతో మనకి వెల్కమ్ చేశారు కదా. సో ఇలా దండలు చాక్లెట్స్తో చేసి మా మెడలో వేసి మమ్మల్ని లోపలికి అయితే వెల్కమ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీటింగ్ అయితే జరుగుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు ఏంటంటే మా గాజువాక ఎక్సలెన్స్కి క్రెడిట్స్ ఇస్తారనమాట మా ప్రెసిడెంట్ని పిలిచి. సో అదైతే ఇప్పుడు చూసేసేయండి, మీకు రియల్ టైంలో పెడతాను. JCI Gajuwaka Excellence, a local organization, has rapidly distinguished itself since its installation in the March 25. Led by dynamic Dr. J.C. Kundana, this LO, extended by JCI Vizag Excellence, has demonstrated an exceptional commitment to both community service and member development. Their impactful projects include environmental transformation, direct aid, remarkable sustainable initiative have not only garnered significant local recognition but also showcase the dedication to JCI's mission. Dr. J.C. Kundana, a highly dynamic leader, her participation in the Presidential Academy prior to the LO's March 25 installation underscores her proactive and visionary approach. Dr. Kundana's clear objective is to cultivate the LO into an organization that consistently provides its utmost best to both the community and society at large. A standout achievement is a transformation of a local park. If you see there, the LO undertook the initiative to clean the park and convert it into a functional volleyball ground. Wow.
This not only improved local aesthetics but also provided a new recreational place for the residents. Demonstrating profound community respect, the LO has consistently engaged in donating fruits, water to the poor and needy, addressing immediate welfare concerns. The success of this initiative was further amplified by its prominent publication in leading Telugu newspapers like Eenadu, highlighting the LO's visible impact and effective public relations. A truly remarkable and forward-thinking initiative is their One LO, One Sustainable program. A part of this, they constructed a shed in a cemetery to provide essential shade. This project is really thoughtful, long-term, and a community service addressing a specific and ongoing need at that cemetery. The LO has diligently completed their JCA action framework and actively participated in CAPP, and a very big congratulations for JCHGF Dr. Kundana for being awarded the Outstanding Speech Craftarian of 2025. The LO has also actively engaged in B2B meetings with fellow JCA local organization and have they participated in BEAM programs with more than 40 individuals. The success of JCA Gajuwaka Excellence is a testament to the dedication and active participation of its key JCs, including JC Ravindra, JC Sangamitra, JC Dr. Raviteja, JC Usha, JC Supriya, JC Manjushri, and JC Narasimha. This LO is rapidly emerging as a model JCA LO. Their swift implementation of impactful community projects and adherence to the JCA training mandates is a visible presence, and a visible presence in local media underscores an outstanding commitment in their vision. With such a robust start and engaged membership, Gajuwaka Excellence is exceptionally ready to continue making significant and making positive contributions to Gajuwaka community and to further strengthen JCA's influence in Visakhapatnam. Thank you, Kundana, for this. అండ్ మా క్రెడిట్స్ అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి ఆ చోట బాంబ్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం లాస్ట్లో. అండ్ ఇక్కడ లంచ్ టైం అయింది, మాకైతే లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళనే. సో ఇక్కడ సలాడ్స్ పెట్టారు. సలాడ్స్ అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ, చికెన్ ఇవన్నీ పెట్టారనమాట. మనకేం చాలా ఉంటాయి, బఫే లాగా ఉంటుంది అనమాట. సో మనకేం కావాలంటే అది పెట్టించుకోవచ్చు. నేనైతే ఎన్ని పెట్టించుకోగలిగానో అన్నీ పెట్టించుకున్నాను అనమాట. సో అండ్ ఇక్కడ చూడండి మా చోటా ప్యాకెట్ వచ్చాడు నా పక్కకి. సో నన్ను కూడా ఫోటో తీయు అని చెప్పేసి నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్లేట్ తెచ్చుకుంటాను, నేను వచ్చినంత వరకు నువ్వు ఫొటోస్ తీయకు అని చెప్తున్నాడు అనమాట. అండ్ అంతా ఫన్ చేసుకుంటూ నేనైతే ఫుడ్ అయితే తినేసాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఇంత యాక్టివ్గా ఉండలేకపోయాను. చూడండి నా ఫేస్ మాడిపోయింది. ఎందుకు అంటే కొంచెం నాకు హెడ్ఏక్గా ఉండింది, హెడ్ఏక్ బాగా వచ్చేసింది అనమాట ఆ టైంలో, అందుకే అలా ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా స్టార్టింగ్లో సంఘమిత్ర డ్యాన్స్ ఉందని చెప్పేసి. సో సెకండ్ హాఫ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే నేను శారీ కట్టాను, కుందనా మ్యామ్ ఏమో మొత్తం రెడీ చేశారు. ఇక్కడ మేము మొత్తం కుస్తీలు పడుతున్నాము, ఎందుకంటే టైం లేదు. చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసాము ఆ పిల్లని క్లాసికల్ డ్యాన్స్ కోసం. అండ్ తన లుక్ అనమాట ఇది క్లాసికల్ డ్యాన్స్ కోసం. అండ్ ఇక్కడ కుందనా మ్యామ్ ప్రెసిడెంట్ గారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తారనమాట. సో మేము అందరం కలిసి మొత్తానికి అయితే ఎలాగో ఒకలాగా అసాధ్యమైంది కూడా సుసాధ్యం చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ మనమేది సో ఇక్కడ చరిత గారు. సో మేమైతే రెడీ అయిపోయాము, కిందకి వెళ్ళిపోతున్నాము. రాకింగ్ పర్ఫార్మెన్స్, క్లాసికల్ రాకింగ్ షేక్. సో ఇక్కడ సంఘమిత్ర డ్యాన్స్ అయితే జరుగుతుంది. నేనైతే మ్యూజిక్తో పెట్టలేను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. సో ఇలా అడ్జస్ట్ అయిపోండి, వేరే మ్యూజిక్ తెచ్చి పెడతాను. ఇక్కడ చూపించిన డ్యాన్సెస్ అన్నిటికీ వేరే మ్యూజిక్ తెచ్చి పెడతాను.
అండ్ ఇది మా గాజువాక ఎక్సలెన్స్కి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. అండ్ ఇది మనం కూడా అవార్డు తీసుకున్నట్టు ఒక ఫోటో తీసుకున్నాము. అండ్ దీని తర్వాత సంఘమిత్ర, చైత గారు, రవీంద్ర గారు, ఇంకా మా ప్రెసిడెంట్కి అయితే చాలా వచ్చినాయి. సో అవన్నీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒక డ్యాన్స్ ప్లాన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చోటా ప్యాకెట్ చూడండి, స్టార్ ఆఫ్ ది షో అంతే. అట్లా షోని ఒక్క చేతి అట్లా ఎత్తి పడేసింది అనమాట. అంత బాగా చేసింది. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ గోల్డెన్ స్పారోకి సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది అనమాట. సాంగ్ పేరు చెప్పాను కదా, మీరే మైండ్లో ఒక సాంగ్ వేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ పడుతుంది. నాకు పెట్టాలని ఉంది, చాలా అంటే చాలా బాగుంది, బట్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఐ కాంట్ పుట్ ఇట్. సో చూసి ఎంజాయ్ చేసేయండి. सपने बदे राहें कठिन, लेकिन हौसला है मैं कभी ना गिरूं। अंधेरा घना पर रोशनी भी है, जिसमें जुनू हो वो रुकता नहीं है। ड्रॉप कदम आगे बढ़ा, दुनिया कहे रुक पर दिल कहे छोड़ा ना। गिर के उठ फिर से तोड़, जब तक जीत तब तक जोर। उड़ान भर आसमां छू, तेरे दुम पे दुनिया झूमे तू। सोचना रुकने दे, दर को जला दे, तूफान बन जा सबको हिला दे। मिट्टी से निकला అలా డ్యాన్స్లతో ఆటపాటలతో మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసాం. అండ్ వీ గాట్ ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్సో. అది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడైతే బయటికి వచ్చేసాం కదా, బీచ్కి వెళ్ళాలి అని అడిగింది సంఘమిత్ర. సో మేము బీచ్కి వెళ్తున్నాము. మధ్యలో కారులో పుల్కాల డిస్కషన్లు ఎక్సెట్రా డిస్కషన్స్ అయితే అయ్యాయి. సో అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బీచ్కి అయితే వచ్చాము. అండ్ ఆబ్వియస్లీ వైజాగ్ అంటే బీచ్ అంటే వైజాగ్ పీపుల్స్కి ఎమోషన్. సో ఎంతమందికి మీకు అంటే బీచ్ అంటే ఇష్టం? ఒకవేళ మీరు వైజాగ్లో అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఈయన ఫేస్ చూడండి ఎంతలా వెలిగిపోతుందో. ఎంత నవ్వడానికి రీజన్ ఏంటంటే నేను ఫుల్ బీచ్లో తడిచిపోయాను అనమాట. సంఘమిత్రకు ఫొటోస్ తీస్తూ చూడండి అలా తడిచిపోయాను. నేను తడిచిపోయానని నవ్వుతున్నారు అనమాట అంతలాగా. అండ్ ఇక్కడైతే మూరి మిక్చర్ అయితే తింటున్నాము. నాకు టేస్ట్ అయితే తెలియదు, నేను తినలేదు, ఒకే ఒక స్పూన్ తిన్నాను. ఇక్కడ కూడా ఫన్ గైస్ నాతో. నేను తిన్ను అంటే బలవంతంగా నాకు స్పూన్తో తెచ్చి పెట్టేశారనమాట. మేము ఎంత టామ్ అండ్ జెర్రీలా ఉన్నా, ఎంత కొట్టుకున్నా, ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ వన్. సో ఒక గ్రూప్ కింద ఉంటాము మంచి అండర్స్టాండింగ్తో. అండ్ ఇక్కడైతే బీచ్లో కూర్చొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాము. అండ్ నాకైతే ఫుల్ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. అంటే నేను కప్పు పెట్టేసాను గైస్, ఎందుకంటే నా హెయిర్ లీవ్ చేసుకుంటే ఆ గాలికి ఫుల్ ఎగిరిపోతుంది, మొత్తం హెయిర్ పాడవుతుందని నేను అట్లా పైకి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ రవీంద్ర బ్రో అయితే ఇక్కడ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో కార్ తీసుకొచ్చే లోపు మేము ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టాము. అంతే గైస్, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మేము బీచ్కి బై చెప్పేసి. అండ్ మీకు కూడా బై చెప్పేద్దామని అనుకున్నాను, కానీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, సో అది మీకు చూపించాలి కదా. సో అదే ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు. ల్యాప్టాప్ బ్యాగ్లో ఒక మిల్లెట్ రైసెస్ అనే ఒక పాపడ్స్ ఇచ్చారు. అండ్ వాషింగ్ మిషన్ పౌడర్స్ లిక్విడ్ కూడా ఇచ్చారు. అండ్ ఒక రవ్వ లడ్డు ఇచ్చారనమాట ఆ బ్యాగ్లో. అండ్ ఈ రవ్వ లడ్డూకి ఒక స్టోరీ జరిగింది గైస్. ఇక్కడ మా ఇంటి పక్కన అక్కకి ఇద్దరు ట్విన్స్ అనమాట. సో ఇది పెద్దది అండ్ ఇంకొక చిన్న పాప ఉంది, వాళ్ళ చెల్లి. అండ్ ఆ రవ్వ లడ్డుని గైస్ వీళ్ళు ఎంత తిన్నారంటే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చిందంట. ఎలా తింటున్నారో చూడండి, కొట్టుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే అయితే కొట్టుకున్నారు. అది చూడట్లు మా మమ్మీ చేతిలో నుంచి లాక్కుంటుంది ఇట్లా పెట్టమని చెప్పి. అయిపోయినా సరే అయిపోయిందమ్మా అన్నా సరే కూడా వినలేదన్నమాట. సో అంత బాగా నచ్చింది వాళ్ళకి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.